బాగుందో, వాతావరణం చాలా బాగుంది. చెట్టు ఎంత బాగుందో చూస్తుంటే ఇంట్లో ఎవ్వరూ లేనట్టున్నారు. కాసేపు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటే చాలా హాయిగా ఉంది. కొబ్బరికాయలు కూడా చాలా బాగున్నాయి. చిట్టి చిలకమ్మ అమ్మ కట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు తీసుకెళ్ళి అమ్మతో ఏదైనా స్వీట్ చేయించుకుంటా. కొబ్బరికాయలు తీసుకున్నా. చాలు చాలు, ఇంకా చాలు, ఇంటికి వెళ్దాం. ఎంత బాగున్నాయో. అవును గజేంద్ర, నువ్వు నా కోసమే వచ్చావా? నా కోసం వచ్చినందుకు, నన్ను కాపాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చిన్ని, ఇక లేయి, చాలాసేపు పడుకున్నావమ్మా, ఇక లేయమ్మా. అమ్మా, నాకు ఇవాళ ఏదైనా స్వీట్ చేయమ్మా. ఇవాళ నాకు నా బొమ్మకి ఏదైనా స్వీట్ చేయమ్మా, లేదంటే నేను అస్సలు అన్నం తినను. అల్లరి పిల్ల, అల్లరి పిల్ల, చాలా అల్లరైపోయావు. ఇంతకీ పండు ఎక్కడికి వెళ్ళాడో పొద్దుటి నుంచి అస్సలు కనిపించడమే లేదు. వామ్మో, ఎలిఫెంటా? దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా? అమ్మా, ఇది మామూలు ఎలిఫెంట్ కాదమ్మా, గజేంద్రుడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఇదేం చెప్పుడబ్బా, ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరై ఉంటారు? ఈ పక్క చూద్దామా. అరే, ఎవరూ లేరు. మరి ఈ పక్క? ఇక్కడ ఎవరూ లేరు. సర్లే, ఏదో భ్రమపడినట్టున్నా. అరే, మళ్ళీ అదే శబ్దం వినిపిస్తుంది. ఎక్కడి నుంచి అబ్బా? ఎవరై ఉంటారు? పద వెళ్ళి ఒకసారి చూద్దాం. అరే, ఇక్కడ ఏదో ఏనుగు ఉన్నట్టుంది. దగ్గరికి వెళ్ళి చూస్తాను. ఇదేదో చాలా బాధలో ఉన్నట్టుంది. ఏమై ఉంటుందబ్బా? ఏనుగు ఎందుకో ఏడుస్తుంది. అసలు నిలబడలేకపోతుంది. అయ్యో, కాలికి ఏదో అయినట్టుంది. అయ్యయ్యో, ముళ్ళు గుచ్చుకున్నట్టుంది. ఎంత రక్తం వస్తుంది. నేను మెల్లిగా తీస్తానుండు. అయిపోయింది గజేంద్ర, అయిపోయింది. గజేంద్ర, ఎంత పెద్ద ముళ్ళు గుచ్చుకుందో. అయ్యో పాపం, అందుకే నువ్వు నడవలేకపోతున్నావు. సరే, బాధపడకు, నేను అంతా తీసేస్తానులే. నువ్వు వెంటనే బాగా నడుస్తావు. గజేంద్ర, నెమ్మదిగా నిలబడడానికి ప్రయత్నించు. సరే, మరి తగ్గిపోయింది కదా, నువ్వు అస్సలు బాధపడొద్దు. గజేంద్రుడు నన్ను పైన కూర్చోమంటున్నట్టున్నాడు. సరే పద, మరి వెళ్దాం. ఏనుగమ్మ ఏనుగు, ఎంతో చక్కని ఏనుగు. ఏనుగు ఏనుగు నల్లాన, ఏనుగు కొమ్ములు తెల్లాన. ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవుడు. సరే గజేంద్ర, ఉంటాను మరి, బాయ్. అవునా పండు, నువ్వు చాలా మంచి పని చేశావు నాన్న. ఎప్పుడు కూడా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి.
అబ్బా సూపర్ గజేంద్ర, నువ్వు నాకు చాలా శ్రమ తగ్గించావు. ఇప్పుడు దీంతో మీ అందరికీ కూడా మంచి స్వీట్ చేసి పెడతాను పదండి.
పిల్లలు, కొబ్బరి భక్ష్యం రెడీ అయిపోయింది. అందరూ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. అల్లరి పిల్ల, స్వీట్ స్వీట్ అన్నావు కదా, కడుపు నిండా తినేసి. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది జానకి, చాలా రుచికరంగా ఉన్నాయి. అమ్మ చాలా రుచికరంగా ఉన్నాయి. గజేంద్ర కూడా పెట్టమ్మా.